లిటిల్ హార్ట్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. సో దానికన్నా ముందు వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి. మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చదువురాని హీరో అలానే చదువురాని హీరోయిన్. సో వాళ్ళిద్దరు వచ్చేసరికి లవ్ లో అయితే పడతారు. దాని తర్వాత వాళ్ళ లవ్ కంటిన్యూ అయిందా లేదా, దాని తర్వాత ఏం జరిగింది అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ అని చెప్పొచ్చు. సో మీరైతే ఈ మూవీ చూసి బేసిక్ స్టోరీ లైన్ ప్లాట్ ఏంటో మీరైతే తెలుసుకోవచ్చు. సో సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏ లెవెల్ ఉందంటే సినిమా అయితే నచ్చలేదని చెప్పొచ్చు. ఎందుకంటే క్రింజ్ కామెడీ అని చెప్పొచ్చు. సో అనిల్ రావుపూడి గారు అయినా కొంచెమైనా బాగా తీస్తారు. వీళ్ళైతే దానికి మించి క్రింజ్ కామెడీ కావచ్చు, వాళ్ళు చేసే ఆ కామెడీ కావచ్చు చాలా దారుణంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలానే మౌలి చేసే ఆ క్రింజ్ కామెడీ తన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ తో కావచ్చు, అలానే పేరెంట్స్ కావచ్చు, చాలా అంటే చాలా మనకైతే కనెక్ట్ అయితే అవ్వదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా నిరాశం అయితే పుడుతుందని చెప్పుకోవచ్చు. అస్సలకి మనం ఎక్కడైతే కనెక్ట్ అయితే అవ్వమని చెప్పుకోవచ్చు. ఇలాంటి క్రింజ్ సీన్స్ వచ్చేసరికి క్రింజ్ సీన్స్ నచ్చే వాళ్ళకైతే నచ్చే ఛాన్స్ 100% అయితే ఉంది. కానీ లాజిక్స్ ప్రకారంగా చూస్తే ఈ సినిమా అయితే నచ్చదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఆ పేరెంట్స్ కన్వర్జేషన్ కావచ్చు, అంటే మన మౌలి వాళ్ళ ఆ మూవీలో క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్ కావచ్చు చాలా బాగా కనెక్ట్ అయింది. బట్ మూవీని ఏ విధంగా ఎంగేజ్ చేయాలో అది తెలియాలి. మూవీ యొక్క బేసిక్ స్టోరీ తెలుసు, స్టోరీని ఈ విధంగా ఉంటుందని తెలుసు. బట్ ఆ స్టోరీని ఎంగేజ్ విధంగా తీసుకెళ్లడం అనేది మెయిన్ ఎంచుకోవచ్చు. అక్కడైతే వచ్చేసరికి డైరెక్ట్ వచ్చేసరికి ఫెయిల్ అని ఎంచుకోవచ్చు. మూవీని ఎంగేజ్ చేసే విధానం కావచ్చు, మూవీ యొక్క ప్లాట్ ఇదని మనకు ముందే తెలుసు. బట్ దాన్ని ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా తీసుకెళ్ళాలి. అక్కడ 100% అయితే ఫెయిల్ అని ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఎడిటింగ్ అయితే ఓకే ఓకే అనిపించింది. సో సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. సో బట్ మూవీ యొక్క స్టోరీ బాగుంటుండే ఇదంతా బాగుంటుందని దాని తర్వాత మనకే తెలుస్తుంది. బట్ ఇదంతా చూసిన తర్వాత ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, దాని తర్వాత ఎడిటింగ్ అయితే మనమైతే అసలు పట్టించుకోలేము. బట్ ఆ లెవెల్ అయితే ఉంటుంది ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక క్రింజ్ కామెడీ పీక్ ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎక్కడ అనేది మనకైతే అసలు ఈ సీన్ లో కూడా కనెక్ట్ అవ్వమంచుకోవచ్చు ఫ్రెండ్స్. అసలుకి ఆ స్టోరీ లైన్ ని తీసుకున్న డైరెక్టర్ కానీ అసలుకి ఆడియన్స్‌ని గ్యాదర్ అయితే చేసుకోలేకపోయిండు చెప్పుకోవచ్చు. ఈ ఫిల్మ్ వచ్చేసరికి ఫ్యామిలీ ఆడియన్స్‌తో చూడొచ్చు. ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే ఎవరైతే లవ్‌లో ఉంటారో వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యి ఉంది. బట్ ఎవరైతే లాజిక్ ప్రకారం చూస్తే ఎవరైతే నాలెడ్జ్ ఉంటారో వాళ్ళకైతే అసలకి నచ్చదు. నాకైతే నచ్చలేదు. చెప్తున్నా కదా ఫ్రేమ్ కూడా చాలా అంటే చాలా బాగున్నా ఫ్రెండ్స్. నచ్చలేదు.